Namaste, welcome to our channel. AP 7th Mathematics first chapter integers లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ గురించి ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం చిల్డ్రన్. దిస్ ఈజ్ థర్డ్ వీడియో ఆన్ దిస్ చాప్టర్. సో ఎవ్రీ క్లాస్ని మీరు ఆర్డర్లోనే చూడండి, కంటిన్యూటీ ఉంటుంది. అండ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ టెక్స్ట్ బుక్ బాగా చదవండి. టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ చదువుతూ అక్కడ ఇచ్చిన ట్రై దిస్ డూ దిస్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తే మీకు కాన్సెప్ట్ పైన కంప్లీట్ కమాండ్ వస్తుంది. చిల్డ్రన్, వాట్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? సో ఈ ప్రాపర్టీ ఎక్స్ప్లెయిన్ చేయబోయే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ వీఆర్ రైడింగ్ ఎ బైసికల్. లేదు, మనం రోడ్ పైన వెళ్తూ ఉన్నాం. ఇటువైపు నుంచి ఒక వెహికల్ వస్తుంది, లేదా సంథింగ్ ఏదో బస్ వస్తుంది అనుకో. మనం వెళ్ళి బస్ని హిట్ చేసిన ఆర్ బస్ వచ్చి మనల్ని హిట్ చేసిన రిజల్ట్ ఎలా ఉంటుంది? సేమ్ రిజల్ట్ కదా, డ్యామేజ్ అయ్యేది మనకే. అందుకే బైసికల్ రైడ్ చేసినప్పుడు కానీ, రోడ్ పైన ఈవెన్ వాక్ చేస్తున్నప్పుడు కానీ చాలా జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ఓకే, అక్కడ రిజల్ట్ సేమ్ అంటున్నాను చూడండి. దట్ ఈస్ నథింగ్ బట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఏంటి ఒకసారి చూద్దాం. సో బిఫోర్ దిస్, కమ్యూటేటివ్ ప్రాపర్టీ కంటే ముందు క్లోజర్ ప్రాపర్టీ నేర్చుకున్నాం కదా ఆల్రెడీ లాస్ట్ సెషన్లో. క్లోజర్ ప్రాపర్టీ అండర్ అడిషన్ అండ్ అండర్ సబ్ట్రాక్షన్. ఒకసారి దాన్ని రీకాల్ చేసి ఇది చెప్పేస్తాను. Let a comma b are any two integers. A, b, these are any two integers. Belongs to I. ఈ సింబల్ని మనం బిలాంగ్స్ టు అనే సింబల్ అండి. అది దాని గురించి మీరు సెట్స్ అనే చాప్టర్లో నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటారు. ఓకే, ఏ కామా బి బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అంటే ఏ ఈజ్ అన్ ఇంటీజర్, బి ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. అప్పుడు ఏ ప్లస్ బి ఆ రెండిటి సమ్, అది కూడా ఇంటీజర్ అవుతుంది. అలాగే ఏ మైనస్ బి అది కూడా ఇంటీజరే అవుతుంది. The sum of two integers is also an integer. The difference of two integers is also an integer. So we can conclude that integers are closed under addition and subtraction. ఓకే, ఇది ఇంటీజర్స్ గురించి. దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా అదే మనకు స్టేట్మెంట్ రీజన్స్ ఇచ్చాడు కదా, ఆ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఇప్పుడు కమ్యూటేటివ్ గురించి మాట్లాడు. వాట్ ఈజ్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ? ఇందాక నేను చెప్పిన రిజల్ట్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా యాక్సిడెంటే అవుతుంది, డ్యామేజ్ మనకే అవుతుంది, రిజల్ట్ అయితే సేమ్ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. 3కి 2నే యాడ్ చేయండి. 3 + 2 వాట్ ఈజ్ ఆన్సర్? 5. ఈసారి 2కి 3ని తీసుకొచ్చి యాడ్ చేయండి. 2 + 3 ఆన్సర్ 5 కదా. ఏవైనా 2 ఇంటీజర్స్ తీసుకొని మీరు ఏ ఆర్డర్లో అయినా యాడ్ చేయండి, వచ్చేటువంటి సమ్, వచ్చేటువంటి ఆన్సర్ సేమ్ ఉంటుంది. అదే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఒకసారి చూద్దాం టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ఎగ్జాంపుల్స్. ఎస్, వీ నో దట్ 3 + 5, 5 + 3 both are equal. Both gives the same sum, 8. That is, the whole numbers can be added in any order. యాక్చువల్గా ఇవి హోల్ నంబర్స్ అండి. వాట్ ఆర్ న్యాచురల్, వాట్ ఆర్ హోల్, వాట్ ఆర్ ఇంటీజర్స్, దీని గురించి కూడా మనం వీడియో నెంబర్ 1లో చూసాం. సో ప్రతిసారి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ప్రతి క్లాస్ని ఆర్డర్లోనే చూడండి. ఇన్ అదర్ వర్డ్స్, అడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ ఫర్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్లో అడిషన్ అంటే ఏవైనా 2 హోల్ నంబర్స్ని యాడ్ చేస్తే, ఏ ఆర్డర్లో యాడ్ చేసినా వాటి సమ్ ఒకటే. క్యాన్ వీ సే ద సేమ్ ఫర్ ఇంటీజర్స్ ఆల్సో? ఇది ఇంటీజర్స్ కూడా అప్లై అవుతుందా చూద్దాం. ఒకసారి చూద్దాం. 5 + -6. 5 ఈజ్ అ పాజిటివ్ ఇంటీజర్, -6 ఈజ్ అ నెగిటివ్ ఇంటీజర్. ఈ రెండింటిని యాడ్ చేయమంటున్నాడు. ఈ రెండింటిని యాడ్ చేయాలి, వాటి సమ్ కనుక్కోవాలి. ఏంటి ప్రాసెస్? ఫస్ట్ న్యూమరికల్లీ గ్రేటర్ నెంబర్ రాస్తాం, తర్వాత న్యూమరికల్లీ స్మాలర్ నెంబర్ రాస్తాం. బోత్ దే హ్యావ్ ఆపోజిట్ సైన్స్ కదా, 2 ఇంటీజర్స్కి ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి. అప్పుడు ఏం చేయాలి? డిఫరెన్స్ తీసుకోవాలి. 6 - 5 1, అండ్ గ్రేటర్ నెంబర్కి మైనస్ నెగిటివ్ సైన్ పెట్టాలి. ఆన్సర్ ఈస్ -1. సమ్ ఆఫ్ దీస్ 2 ఇంటీజర్స్ ఈజ్ -1. ఇప్పుడు వీటిని రివర్స్ ఆర్డర్, అదర్ ఆర్డర్లో కూడా యాడ్ చేద్దాం. -6 + 5 నంబర్స్ చేంజ్ అవ్వలేదు, వాటి పొజిషన్స్ మాత్రమే చేంజ్ అయ్యాయి. సేమ్ రిజల్టే వస్తుంది. -6 + 5 ఆన్సర్ ఈజ్ -1. చూసారా? లెట్ A, B are 2 integers.
దెన్ వీ కెన్ సే దట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. ఏకి బిని యాడ్ చేసిన, బికి ఏని యాడ్ చేసిన సేమ్ రిజల్టే వస్తుంది. ఓకే, చూసారా? సో 5 ప్లస్ ఆఫ్ -6 ఎంత ఆన్సర్ వస్తుందో -6 ప్లస్ 5 కూడా అంతే వస్తుంది. ఆర్ ద ఫాలోయింగ్ ఈక్వల్? ఇవి ఈక్వల్ అంటున్నాడు. -8 ప్లస్ -9 అండ్ -9 ప్లస్ -8 ఎస్ డెఫినెట్గా ఈక్వల్ అవుతాయి, ఎందుకంటే నంబర్స్ చేంజ్ అవ్వట్లేదు, వాటి ఆర్డర్ మాత్రమే చేంజ్ అవుతుంది. చూద్దామా ఒకసారి వాటి సమ్. -8 ప్లస్ -9. ఓకే, బోత్ ఆర్ నెగటివ్స్ కదండి, -8 -9 సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి అదే సైన్నే రాస్తాం. ఇక్కడ చూడండి, -9 ప్లస్ -8, ఇక్కడ కూడా సేమ్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసి మైనస్ రాసేస్తాం, -7. క్లియర్? ఇక్కడ చూద్దాం సెకండ్ క్వశ్చన్ చూడండి. -23 ప్లస్ 32, అలాగే +32 -23, -23 ప్లస్ 32. ఫస్ట్ గ్రేటర్ నెంబర్ రాద్దాం, +32 -23. సో ఆపోజిట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి డిఫరెన్స్ తీసుకోవాలి. 2 నుంచి 3 సబ్ట్రాక్ట్ చేయలేము, సో టేక్ బారో. 12, ఇది 2 అవుతుంది. 12 - 3 9, 2 - 2 0. అండ్ గ్రేటర్ నెంబర్కి పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి +9 ఈజ్ ఆన్సర్. అలాగే 32 ప్లస్ ఆఫ్ -23 చేసిన సేమ్ ఆన్సరే 9. క్లియర్? ఇక్కడ -45 ప్లస్ 0 -45, యూ యాడ్ 0 టు ఎనీ నెంబర్, వచ్చే సమ్ అదే నెంబరే. 0 ప్లస్ -45 అదే. ఇక్కడ ఏమంటున్నాడు కంక్లూజన్ చూడండి ఒకసారి. ట్రై దిస్ విత్ 5 అదర్ పెయిర్స్ ఆఫ్ ఇంటీజర్స్. ఇలాంటివి వాళ్ళు చెప్పారు కదండి, 3 ఎగ్జాంపుల్స్ తీసుకున్నారు కదా, మీరు కూడా ఇంకొక 5 నెంబర్స్ తీసుకొని ఇదే యాక్టివిటీ చేయండి అంటున్నాడు. అంటే ఆ 2 ఇంటీజర్స్ని బోత్ ఆర్డర్ 2 ఆర్డర్స్లో యాడ్ చేయండి, ఏమొస్తుంది అని అడుగుతున్నాను. డూ యూ ఫైండ్ ఎనీ పెయిర్ ఆఫ్ ఇంటీజర్స్ ఫర్ విచ్ ద సమ్స్ ఆర్ డిఫరెంట్? అంటే ఏవైనా 2 ఇంటీజర్స్ని యాడ్ చేసినప్పుడు బోత్ ఆర్డర్స్లో డిఫరెన్స్ ఆన్సర్స్ వచ్చే పెయిర్ ఏమైనా చూసారా? డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చే ఇంటీజర్స్ ఏమైనా వచ్చాయి అంటున్నాడు. ఆబ్వియస్లీ నో, వెన్ ద ఆర్డర్ ఈజ్ చేంజ్డ్. సర్టన్లీ నాట్, డెఫినెట్గా లేదు. అలాంటి నంబర్స్, అలాంటి ఇంటీజర్సే లేవు. అంటే ఏవైనా 2 ఇంటీజర్స్ని ఏ ఆర్డర్లో యాడ్ చేసినా వచ్చే రిజల్ట్ ఒకటే, డిఫరెంట్ ఆన్సర్స్ ఇచ్చే నంబర్స్ లేవు. ఓకే, వీ సే దట్ అడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ ఫర్ ఇంటీజర్స్. అడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ ఫర్ ఇంటీజర్స్. అంటే ఏ కామా బి ఆర్ 2 ఇంటీజర్స్, దెన్ ఏ ప్లస్ బి ఈజ్ ఆల్సో అన్ ఇంటీజర్. అది అడిషన్ ఈజ్ కమ్యూటేటివ్ అండర్ అడిషన్. సరే, ఇది క్లోజర్ ప్రాపర్టీ అండి. ఏ ప్లస్ బి చేస్తే ఏమొస్తుందో బి ప్లస్ ఏ కూడా అదే వస్తుంది, కమ్యూటేటివ్ ప్రాపర్టీ. క్లియర్? చూద్దాం నెక్స్ట్ పేజ్లో ఏమిచ్చాడు. ఇదిగోండి, ఇన్ జనరల్ ఫర్ ఎనీ 2 ఇంటీజర్స్ ఏ అండ్ బి వీ కెన్ సే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ. A plus B is equal to B plus A. We know that subtraction is not commutative for whole numbers. Whole numbers గురించి మాట్లాడుతున్నాడు మళ్ళీ. హోల్ నెంబర్స్లో యూ టేక్ ఎనీ 2 హోల్ నెంబర్స్, 2 + 3 అన్నా 3 + 2 అన్నా ఒకటే. 2 హోల్ నెంబర్స్ని ఏ ఆర్డర్లో అయినా యాడ్ చేయొచ్చు, సేమ్ రిజల్ట్ వస్తుంది. అదే వాటికి డిఫరెన్స్ తీసుకుంటే 2 - 3 ఈజ్ ఈక్వల్ టు 3 - 2 అంటే నో, నాట్. ఎందుకు తెలుసా? 2 - 3 అంటే -1, 3 - 2 అంటే 1. ఓకే, సో సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ అండర్ ఫర్ హోల్ నంబర్స్. ఈజ్ ఇట్ కమ్యూటేటివ్ ఫర్ ఇంటీజర్స్? ఒకవేళ ఇంటీజర్స్కి ఏమన్నా కమ్యూటేటివ్ అవుతుందా అంటే ఏబి 2 ఇంటీజర్స్ తీసుకుంటే ఈజ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు బి మైనస్ ఏ అవుతుందా? చెక్ చేయండి అంటున్నాడు. చేద్దాం. కన్సిడర్ ద ఇంటీజర్స్ 5 and -3. 2 ఇంటీజర్స్ తీసుకుందాం, 5 - 3. వాట్ ఆర్ గివెన్ ఇంటీజర్స్ అండి? గివెన్ ఇంటీజర్స్ ఆర్ 5 and -3. ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకుందాం. ఎలా? ఇన్ బోత్ ఆర్డర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 -3 చేద్దాం. సెకండ్ ఇంటీజర్ని ఫస్ట్ ఇంటీజర్ నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇదేమవుతుంది చెప్పండి? 5 - బికమ్స్ +3. 5 + 3 ఈజ్ వాట్? 8 అండి.
దీన్నే రివర్స్ చేద్దాం. -3 నుంచి 5ని సబ్ట్రాక్ట్ చేద్దాం. -3 -5 బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్స్ కదా, 2 నెంబర్స్కి సేమ్ సైన్ ఉంది. ఏమవుతుంది ఆన్సర్? -8 అవుతుంది. అక్కడ వచ్చిన డిఫరెన్స్ +8 అయితే ఇక్కడ వచ్చిన డిఫరెన్స్ -8. దేర్ఫోర్ 5 - -3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు -3 -5. సో కన్క్లూజన్ ఏంటి? A - B ఈజ్ నాట్ ఈక్వల్స్ టు B - A. అడిషన్ అయితే ఏ ఆర్డర్లో యాడ్ చేసినా ఒకటే రిజల్ట్ వస్తుంది, బట్ సబ్ట్రాక్షన్ అయితే ఆర్డర్ చేంజ్ అయితే డిఫరెంట్ ఆన్సర్స్ వస్తాయి. అదే కన్క్లూజన్. ఇదిగోండి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు అక్కడే. సో టేక్ అట్లీస్ట్ 5 డిఫరెంట్ పేర్స్ ఆఫ్ ఇంటీజర్స్ అండ్ చెక్ దిస్. వాళ్ళు 2 ఇచ్చారు కదా, 2 ఇంటీజర్స్ ఇచ్చి చెక్ చేశారు కదా, మీరు ఇంకొక 5 పేర్స్ తీసుకొని ఇదే రిజల్ట్ని చెక్ చేయండి అంటున్నారు. వీ కన్క్లూడ్ దట్ మనం ఏం కన్క్లూజన్కి వస్తాం, మనం ఏం కన్ఫర్మ్ చేయగలము అంటే సబ్ట్రాక్షన్ ఈజ్ నాట్ కమ్యూటేటివ్ ఫర్ ఇంటీజర్స్. ఇంటీజర్స్కే కాదు, సబ్ట్రాక్షన్ అనేది నాట్ కమ్యూటేటివ్ ఫర్ ఆల్ అదర్ సెట్స్. న్యాచురల్ నెంబర్స్లో సాటిస్ఫై అవ్వదు, హోల్ నెంబర్స్ అవ్వదు, ఇంటీజర్స్ అవ్వదు, రేషనల్ నెంబర్స్ నెక్స్ట్ నేర్చుకోబోయే రేషనల్ నెంబర్స్ ఇర్రేషనల్ ఎక్కడా కాదు. డిఫరెన్స్ అనేది ఎప్పుడూ కమ్యూటేటివ్ కాదు. అదే అడిషన్ మల్టిప్లికేషన్ ఈ 2 కమ్యూటేటివ్ అవుతాయి. ఓకే, దట్స్ ఇట్ చిల్డ్రన్. ఇక్కడ కంక్లూజన్ ఏంటి? లెట్ A, B are 2 integers, then A plus B is equal to B plus A. We can add integers in any order. In both cases we will get same result. So ఇక్కడ ఏం చెప్పచ్చు? Integers are commutative under addition. Integers are కమ్యూటేటివ్ అండర్ అడిషన్. అదే A - B తీసుకుంటే ఇట్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు B - A. ఇక్కడేం చెప్పచ్చు? ఇంటీజర్స్ ఆర్ నాట్ కమ్యూటేటివ్ అండర్ సబ్ట్రాక్షన్. ఓకే, దట్స్ ఇట్ చిల్డ్రన్. మనం అనదర్ సెషన్లో అసోసియేటివ్ ప్రాపర్టీ గురించి డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్ టెక్స్ట్ బుక్ బాగా చదవండి, ఈచ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని చదువుతూ అర్థం చేసుకోండి, అండ్ ఇచ్చినటువంటి టెక్స్చువల్ ప్రాబ్లమ్స్ని కూడా డెఫినెట్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో అనదర్ సెషన్లో మనం అసోసియేటివ్ ప్రాపర్టీని డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.